హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ ఇండియన్ పోస్టల్ శాఖ నుంచి మనకి పర్మనెంట్ గా జీడిఎస్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే పోస్టల్ రిక్రూట్మెంట్ 2025 కి సంబంధించి లేటెస్ట్ గా మనకి ఒక షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, మీకు 30,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. 10th పాస్ అయితే సరిపోతుంది. మీకు 40,000 ప్లస్ వేకెన్సీస్ దాకా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ చివరి దాకా ఈ వీడియోని అయితే చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం అయిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి గ్రామీణ దక్ సేవక్ అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి 2025లో మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇదైతే మనకి వీళ్ళకి సంబంధించిన అఫీషియల్గా పోస్ట్ మాస్టర్కి సంబంధించి ఏవైతే పోస్ట్ ఆఫీసెస్లో ఉన్నాయో సో వాళ్ళకైతే ఇది షెడ్యూల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయమని అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పోస్ట్ మాస్టర్స్ ఉన్నారో సో పోస్ట్ ఆఫీసెస్ అన్నిటిలో ఖాళీగా ఉండే వేకెన్సీస్ అన్ని ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో జనవరిలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే వీళ్ళకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మనకి గ్రామీణ దక్ సేవకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయిన నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ అని చెప్పించారు. సో ఈ జాబ్స్ కి సంబంధించి మీకు శాలరీ ఎలా ఉంటుందని కూడా అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఇదైతే ప్రీవియస్ ఇయర్స్ నోటిఫికేషన్ అనమాట. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అయితే మీకు 12,000 నుంచి 29,000 వరకు మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అదే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అయితే 10,000 నుంచి 24,000 వరకు మీకు శాలరీ కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మినిమం ఇయర్స్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మాక్సిమం 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. SC ST వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత PWD క్యాండిడేట్స్ కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రామీణ దక్ సేవకి అంటే జీడిఎస్ జాబ్స్కి అయితే మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th క్లాస్ వచ్చిన మార్క్స్ పరంగా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు పోస్టల్ వైజ్గా మీరు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్కి అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. మనందరికీ తెలుగు వచ్చి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ వేరే స్టేట్స్కి అప్లై చేయాలనుకున్నట్లయితే వాళ్ళ భాష అయితే రావాల్సి ఉండేది, లోకల్ లాంగ్వేజ్ అనేది. ఏ స్టేట్కి ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణకి అయితే తెలుగు ఎలాగా సో అలాగనమాట. మీరు ఒకవేళ హిందీ వచ్చినట్లయితే హిందీ లాంగ్వేజ్ లోకల్గా ఏదైతే ఉంటాయో మధ్యప్రదేశ్లో ఇలా ఉంటాయి. సో ఒకవేళ హిందీ వచ్చిన వాళ్ళు ఆ స్టేట్కి కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనందరం అయితే ఆంధ్ర, తెలంగాణకి అయితే అప్లై చేసేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి కొంచెం అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే కేవలం 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. SC ST క్యాండిడేట్స్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ PWD క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కేవలం 100 రూపీస్ మాత్రమే అయితే ఉందన్నమాట. సో ఇంతకంటే తక్కువ అప్లికేషన్ ఫీజు ఇంకా దేనికి ఉండదు. సో కాబట్టి త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే మనకి ఈ 100 రూపీస్ మీరు చాలా అయితే ఖర్చు పెడుతూనే ఉంటారు. సో కేవలం 100 రూపీస్ మాత్రమే కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, 10th పాస్ అయ్యారో, జాబ్ కావాలనుకుంటున్నారో ఒకవేళ అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదనమాట. సో త్వరలో అయితే మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మార్క్స్ ఎలా ఒకవేళ మీరు గ్రేడ్ వచ్చినట్లయితే మనకి కొందరికైతే గ్రేడ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మార్క్స్లో 10th మార్క్స్లో 10 పాయింట్స్ అని, 9.8 అని చెప్పి. సో
మీరు అట్లని పర్సెంటేజ్‌కి ఎలా కన్వర్ట్ చేయాలంటే, మనకి ఇక్కడ 10 పాయింట్స్ అయితే ఇంటూ 9.5 చేయండి. తర్వాత 9 పాయింట్స్ వచ్చినట్టయితే ఇంటూ 9.5 చేసినట్లయితే మీకు పర్సెంటేజెస్ మార్క్స్ అయితే కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతాయి. సో, ఇలా గ్రేడ్ పాయింట్స్ నుంచి నార్మల్ పర్సెంటేజ్ మార్క్స్‌కి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో మీ మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, ఒకవేళ సెలక్షన్ ప్రొసీజర్‌లో ఏదన్నా మార్పు అయితే చేసే అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, ఒకవేళ ఏమి చేంజ్ లేకపోతే మీకు డైరెక్ట్ మార్క్స్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నట్లయితే మీకు సింపుల్‌గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే టెస్ట్ అయితే ఉండొచ్చనమాట. సో, ఏదనేది మనం ఇంకా చెప్పలేము. సో, చెప్పలేము కాబట్టి వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది. సో, డీటెయిల్డ్ నోటిఫికేషన్ రాంగానే మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి మనకి షెడ్యూల్ డేట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇదైతే మీకు షెడ్యూల్ డేట్స్ అన్నమాట. సో, పోస్ట్ ఆఫీస్‌లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ చేయమని అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్‌గా వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. సో, ఇదైతే వాళ్ళ పోస్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డేటా ఎంట్రీ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద డివిజన్ వైస్‌గా మీకు వేకెన్సీస్ అన్నీ అయితే లిస్ట్ చేయమని చెప్పి అఫీషియల్‌గా వీళ్ళైతే పోస్ట్ ఆఫీసర్‌ని అయితే అడగడం జరిగింది. సో, ఈ షెడ్యూల్ అయితే 17th నుంచి 22nd వరకు అయితే జరగడం జరుగుతుంది. తర్వాత అవన్నీ రీచెక్ చేసిన తర్వాత డేటా ఎంట్రీ మొత్తం అయిపోయిన తర్వాత సర్కిల్ వైస్‌గా మీకు డేటా డివిజన్ వైస్‌గా అన్నీ రిలీజ్ అయితే అవ్వడం జరుగుతాయి. సో, ఇది కూడా షెడ్యూల్ 23rd జనవరి నుంచి 24th వరకు అయితే ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా మీకు ఆన్‌లైన్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్డ్ ఆన్‌లైన్ నోటిఫికేషన్ అయితే మీకు 29th జనవరి నాడైతే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, టైమ్ షెడ్యూల్ కూడా అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఇదైతే మీకు నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో అయితే కనబడదన్నమాట. సో, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే చీఫ్ పోస్ట్ మాస్టర్స్ ఉంటారో, జనరల్ మేనేజర్స్ ఉంటారో సో, వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది. సో, కాబట్టి మీకు ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ తెలియాలన్నట్లయితే మన ఛానల్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఇంకా జాబ్స్ కావాలనుకున్నట్లయితే మనకి రీసెంట్‌గా బ్యాంక్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. యూసీఓ బ్యాంక్ జాబ్స్ అని. సో, వాటికి అప్లై చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌లో వీడియోస్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెళ్లి అక్కడి నుంచి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వంగానే మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో, తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే ఉండడానికి ఖచ్చితంగా మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్‌లో. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది అయితే 10th పాస్ అయ్యి ఉంటారు. చాలామంది జాబ్స్ కావాలని ఉంటుంది. సో, తప్పకుండా ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.